అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే మీకు శుభవార్త, ఆగస్టు 1వ తారీఖున శుక్రవారం వచ్చింది. హాఫ్ నెట్ ప్రేయర్ ఎప్పుడు పెడతారన్నా అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ ఆగస్టు 1వ తారీఖున మనం హాఫ్ నెట్ ప్రేయర్ పెడతా ఉన్నాం. కాకినాడ పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఉండేవారు తప్పకుండా మీరు మన మందిరానికి వచ్చి ఆ రోజు రాత్రంతా మన ప్రభు సన్నిధిలో గడిపి ఘనమైన విజయాలు సాధిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. తెలియని వారికి ఎవరికన్నా ఉంటే ఈ మాటని షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ప్రియ సంగమా, దేవుడు వాగ్దానం చేస్తే, ఆయన మాటిస్తే అన్నిటికీ మాట తప్పని దేవుడు ఆయన. కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న శోధనలు బట్టి, శ్రమలు బట్టి, అయ్యా నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా, నువ్వు నాకు మాటిచ్చావు కదా, అది ఎందుకు ప్రభా నెరవేర్చబడట్లేదని కొన్నిసార్లు ఒక క్వశ్చన్ మార్క్ మన జీవితంలో వస్తూ ఉంటుంది. నిజమే, ఆయన మనకి ఏ వాగ్దానం ఇచ్చారంటే, నువ్వు వెళ్ళు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తానన్నారు. కాకపోతే ఇప్పుడు మనం ఉంటున్నదే అద్దిల్లు, కనీసం మనకి పొలం కానీ స్థలం కానీ ఏమీ లేదు. ప్రస్తుతానికి అలా ఉంది కదా మన జీవితం. లేకపోతే నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ చేయి చాపేవాడిగా ఉండవు అని వాగ్దానం మీకు వచ్చిందా? కానీ మన జీవితంలో అన్నీ అప్పులే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్య మనం ఉన్నాం. ప్రభా నువ్వు చూపించిందేమో చాలా ఉన్నతంగా ఉంది, ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందని చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. కానీ గుండెలు చరుచుకుని ఒక మాట చెప్పగలను, దేవుడు మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఆయన, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన, నీ చేతులను సమృద్ధితో ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన, నీ సరిహద్దులను విస్తరింపచేయగలిగిన దేవుడు ఆయన. ఆయన శ్రమలో మనల్ని నడిపించిన, అందులోంచి విడిపించి మనల్ని గొప్ప చేయగలిగిన ఒకే ఒక్క సమర్థుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారాయన. ఎందుకంటే ఆయన మాటిస్తే మాట తప్పరు కాబట్టి. ఈరోజు ఈ మాటను మీతో పంచుకొని నేను ముందరికి వెళ్తాను. కీర్తనల భాగం 37వ కీర్తన 5వ మాట మనం చదవగలిగితే, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మన మార్గములను దేవునికి అప్పగించాలి. ఒకరోజు చిన్నప్పుడు మా తల్లిగారు ఒక సేవకురాలు వచ్చి, అమ్మా దేవుడు మీ అబ్బాయిని ఒక ఘనమైన సేవకుడిగా ప్రభు వాడుకుంటాడని ఆ వాగ్దానం చేశారు. ఆ మాట చెప్పగానే మా తల్లి నేను కడుపును పడకముందే సేవకి సమర్పించేసింది. మా అమ్మ సమర్పించిన తర్వాత దేవుని కృపను బట్టి నేను పుట్టడం జరిగింది. కానీ నా జీవితంలో ఎన్నో మలుపులు. వాస్తవానికి చెప్పాలంటే నేను ఎప్పుడు సేవ చేయకూడదు అనుకున్నాను, ప్రభు బిడగా బ్రతకూడదు అనుకున్నాను, పరిచర్య అంటే అసహ్యపడేవాడిని. 200 సండే స్కూల్ బైబిల్ తగలబెట్టేసిన ఒక పాస్టర్ గారి అబ్బాయిని కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి ఆకాశం వైపు తిరుగు, నువ్వు దేవుడు అయితే వచ్చేవన చేయొచ్చు కదని యేసు ప్రభుని ఎగతాళి చేసిన ఒక పాస్టర్ గారి అబ్బాయిని. కానైనా కానీ మా తల్లిగారు ప్రభు వైపు చూసి ప్రార్థించడం ప్రారంభించిందామె. ప్రభా నీ చిత్తాన్ని జరిగించు, నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు నమ్మదగిన దేవుడు అని మా మార్గములను ప్రభుకు అప్పగించింది. మా కుటుంబాలను దేవుని పాదాల దగ్గర పెట్టగలిగింది మా అమ్మగారు. దేవుని కృప ఏంటో తెలుసా? ఆయన కఠినముగా క్యాన్సర్తో నన్ను శిక్షించిన, నేను చేరాల్సిన గమ్యానికి దేవుడు చేర్చాడు. అలాగే నేను అంటాను, యేసేపుకి దేవుడు చూపించిన దర్శనాలు చాలా ప్రత్యేకమైనవి. కానీ అవి నెరవేర్చడానికి యేసేపుని కొన్ని పరిస్థితుల మధ్య దేవుడు నడిపించారు. అన్నలు వ్యతిరేకమైపోయారు, యేసేపు చనిపోయాడు అనుకున్నారు, బానిసగా వెళ్ళిపోయాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు, నిందలు అనుభవించాడు. కానీ దేవుడు ఏ దర్శనాన్ని అయితే చూపించారో ఆ దర్శనాన్ని యేసేపు జీవితంలో ప్రభు నెరవేరుస్తూ వచ్చారు. కొన్ని పరిస్థితుల మధ్యన కావాలని ప్రభు మనల్ని నడిపిస్తారయ్యా. ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం వృధాగా పోదు. ఈరోజు నీ కుటుంబం పట్ల దేవునికి కలిగిన ఉద్దేశాలు ఎన్నటికీ చెరపబడవాయి. నువ్వు ప్రార్థించు, విశ్వాసంతో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళు. ఈరోజు నీకున్న పరిస్థితులన్నింటినీ ఆ ప్రభు తారుమారు చేయగలిగిన ఒకే ఒక సమర్థుడైన. మా కుటుంబ స్థితిగతులు మార్చినట్లే మీ పరిస్థితులను కూడా నా ప్రభు మారుస్తారు. కాకపోతే ఒకటే, కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. ధైర్యంగా ఉండండి. ఈరోజు గృహం లేకపోవచ్చు, రేపు సొంత గృహాన్ని దేవుడు ఇస్తారు. ఈరోజు పిల్లలు లేకపోవచ్చు, రేపు చక్కటి బిడ్డలు దేవుడు అనుగ్రహిస్తారు. ఈరోజు ఉద్యోగం లేకపోవచ్చు, రేపు మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేస్తారు. ఈరోజు నిరుపేద స్థితిలో ఉండొచ్చు, రేపు 1000 మందికి పెట్టగలిగిన సమృద్ధి కలిగిన గృహంగా మీ గృహాన్ని మారుస్తారు. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానాలు నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మీ గమ్యాలకి నా ప్రభు చేరుస్తారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.